అనంతపురం జిల్లా ఏలనూరులో హైటెన్షన్ నెలకొంది. న్యూ ఇయర్ రోజే టీడీపీ వైసీపీ శ్రేణులు కొట్టుకున్నారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత ఇరు వర్గాలు ఎదురుపడ్డారు. మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా ఏలనూరులో హైటెన్షన్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జీవన్ ఫోన్లైన్లో అందిస్తారు. జీవన్, అనంతపురం జిల్లా ఏలనూరులో హైటెన్షన్ నెలకొంది. న్యూ ఇయర్ రోజే టీడీపీ వైసీపీ శ్రేణుల కొట్లాటకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి జీవన్? థ్యాంక్ యూ చక్రి. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు అయితే ఏర్పడినట్టు తెలుస్తుంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఏర్పడినటువంటి వివాదంలో ఆ నియోజకవర్గమైనటువంటి ఎల్లనూరు మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో హైటెన్షన్ వాతావరణం అయితే ఏర్పడినట్టు తెలుస్తుంది. ఏదైతే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈ ఒక వర్గానికి సంబంధించినటువంటి టీడీపీ వైసీపీ ఏదైతే గొడవ పడ్డారో ఆ ఒక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు రోడ్డు మధ్యలో ఉన్నటువంటి రోడ్డు మధ్యలో కేక్ కట్ చేయడంతో ఓ వైపు నుంచి రాళ్లు పడడంతో అది వైఎస్ఆర్సీపీ నాయకులు రాళ్లు వేశారనే ఉద్దేశంతో తిరిగి వాళ్ళ వైపున ప్రతిదాడులు చేయడంతో ఈ ఉద్రిక్త వాతావరణం ఏర్పడి పరస్పరం ఒకరినొకరు రాళ్లు కట్టెలతో దాడి చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడటంతో ఒక వైసీపీకి చెందినటువంటి 8 మందికి తీవ్ర గాయాలయ్యి టీడీపీకి చెందినటువంటి 4గురికి తీవ్ర గాయాలడంతో ఈ ఇరువురిని కూడా క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ గొడవల నేపథ్యంలోనే ఎస్ఐ కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ ఎస్ఐని కూడా పులివెందుల ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించినట్టు తెలుస్తుంది. ఈ గొడవలు రాజుకున్నటువంటి నేపథ్యంలో చిలికి గాలివానలా మారడంతో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పికెటింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో పోలీసుల రంగప్రవేశంతో కొద్ది వరకు సద్దుమణిగిందని చెప్పవచ్చు. ఏదైతే గాయపడినటువంటి బాధితులు ఉన్నారో ఇరువురి పైన కూడా కేసులు నమోదు చేయడంతో బాధితుల పైన కేసు నమోదు చేశారని ఈ బాధితులు కూడా పోలీసు కేంద్రం వద్ద ధర్నాకు దిగినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే పోలీసుల పైన కూడా ఈ యొక్క బాధితులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సెన్సిటివ్ ఏరియా అయినటువంటి ఎల్లనూరు మండల కేంద్రంలో తాడిపత్రికి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం ఎప్పుడైనా జరగవచ్చని అన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకున్నటువంటి పరిస్థితి వల్లే ఇలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడి పరస్పరం దాడులు చేపడుతున్నటువంటి ఆరోపణలు కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పోలీసులు రాత్రంతా కూడా డ్యూటీలు చేయడం వల్ల ఆ ప్రాంతంలో సరైన భద్రత కల్పించలేదంటూ కూడా స్థానికుల నుంచి ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతేనేమి ప్రస్తుతం అయితే ఈ యొక్క దాడులకు సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పరిస్థితి అయితే సద్దుమణికి ప్రస్తుతం అదుపులో ఉన్నటువంటి పరిస్థితి అయింది. ఈ ఇరువురి పైన కూడా కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది చక్రి. రైట్, థ్యాంక్ యూ జీవన్.